హలో, నమస్తే. నేను మీ డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ స్టేస్టా ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనము అందరికీ ఉన్న ఒక చిన్న అపోహ లాంటిది ఆర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ అంటారు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడితే పథ్యం ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే ఆ మెడిసిన్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది అని అంటుంటారు. సో అసలు ఏంటి పథ్యం, ఎందుకు చేయాలి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడితే అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఏంటంటే యాక్చువల్లీ పథ్యం అంటే ఏ ఆహారం తినాలి, తినకూడదు, ఏం పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు అని అర్థం యాక్చువల్లీ. కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడితే పథ్యం చేయాలి అనేది అది ఒక అపోహ. మ్యాక్సిమం ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి పథ్యం చేయాల్సిన మెడిసిన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏదో హయ్యర్ మెడిసిన్స్కి వెళ్తే కానీ కొన్ని రసౌషధాస్ అంటాము, వాటికి వెళ్తే చేయాల్సి ఉంటుంది. బట్ కానీ ఈ పథ్యం ఎందుకు చెప్తారు మరి ఆయుర్వేదిక్ డాక్టర్స్, ఈ మెడిసిన్స్కి పథ్యం లేనప్పుడు అనే డౌట్ కూడా వస్తుంది. అదేంటంటే, మనము ఏదైనా ప్రాబ్లం వచ్చింది, స్కిన్ ప్రాబ్లం వచ్చింది, జాయింట్ పెయిన్స్ వచ్చాయి, ఇవి ఏంటంటే అప్పుడు ఖచ్చితంగా కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అది మీరు ఏ మెడిసిన్ అయినా వాడండి, హోమియో మెడిసిన్ వాడచ్చు, అలోపతి మెడిసిన్ వాడచ్చు, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడచ్చు, ఏ మెడిసిన్ అయినా వాడచ్చు. బట్ కాకపోతే ఏంటంటే, మీకు వచ్చిన ఏదైతే జబ్బు ఉందో, వ్యాధి ఉందో, దానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. సో అందుకని ఆయుర్వేదిక్లో ఏంటంటే మొత్తం మీకు సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ మెడిసిన్స్ వాడాలి, ఈ ప్రాబ్లంకి ఈ పనులు చేయకూడదు, ఈ ఫుడ్ తీసుకోకూడదు అని పర్టికులర్గా చెప్తామే. కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా పథ్యం చేయాలి అనేది కానీ కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం, అవును మేడం పథ్యం గురించి చెప్పారు, మరి ఏ మెడిసిన్స్లో పథ్యం చేయాలి, ఏ వ్యాధుల్లో పథ్యం చేయాలి అని కూడా అడుగుతూ ఉంటారు. సో దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, చిన్నగా సింపుల్గా. మీకు ఏదైనా స్కిన్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏదైనా ఎగ్జిమా కానీ అంటే అలర్జీస్ కానీ స్కిన్ ఇష్యూస్ కానీ ఏమైనా వస్తే కనుక వాటికి ఏంటంటే తినకూడని ఆహారాలు ఏంటంటే గోంగూర, నెక్స్ట్ వంకాయ, కొబ్బరి, అండ్ అట్ ది సేమ్ టైం ఫిష్ తినకూడదు, అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఏవి తీసుకోకూడదు. మిల్క్, కర్డ్, పెరుగు ఇలాంటివి తీసుకోకూడదు. బట్ పెరుగు తీసుకోకుండా ఉండలేం కదా అని అనుకోవచ్చు. బట్ పెరుగు తీసుకోకుండా మజ్జిగ అయితే తీసుకోవచ్చు. దానికి ఉండే క్వాలిటీస్, పెరుగుకునే గుణాలు వేరు, మజ్జిగకునే గుణాలు వేరు. సో కాబట్టి పెరుగు తీసుకోకూడదు, బట్ మజ్జిగ అయితే తీసుకోవచ్చు. సో కాబట్టి ఎవరికైనా ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఈ ఏవైతే చెప్పానో అవి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అండ్ ఒకసారి మీరు కావాలంటే మీ ఇష్యూ వచ్చినప్పుడు అవి ఏమైనా ఫుడ్ తీసుకుంటే చూడండి, కొంచెం ఎక్కువైంది ప్రాబ్లము, ఇంకా దురద ఎక్కువైంది ఇలాంటివి ఉంటాయి. అలాగే జాయింట్ పెయిన్స్కి కొన్ని తీసుకోకూడని ఆహారాలు ఉంటాయి, అండ్ కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి, కీలవాతం అని చెప్పి, నెక్స్ట్ ఎస్ఎల్ఈ అని చెప్పి, డిఫరెంట్ స్కిన్ ఇష్యూస్ అని చెప్పి ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిల్లో కూడా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు. వీటిల్లో ఏంటంటే హిస్టమిన్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకు వచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా సివియర్ అవుతుంది. సో అందుకని ఈ ఆహార పదార్థాలు తీసుకోకూడదని పర్టికులర్గా చెప్తూ ఉంటాం. థ్యాంక్ యూ.